అందరికీ నమస్కారం. ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ఎక్కువవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవంపై మీ విశ్వాసం పెరుగుతుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యాలయంలో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. మీ సహోద్యోగులతో సత్సంబంధాలను కొనసాగించండి. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మంచిగా ఉన్నప్పటికీ చిన్నపాటి అజాగ్రత్త మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఉల్లాసంగా, చురుకుగా ఉంటారు, కానీ అలసటను విస్మరించవద్దు. కొంతమందికి కడుపు సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారాన్ని తగ్గించండి. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ధ్యానం, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయి. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు. మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కానీ కొంతమందికి అనూహ్య ఖర్చులు పెరిగి ఆర్థిక భారం కాస్త అధికంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ప్రయాణాలు లేదా ఇంటి మరమ్మతుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చెయ్యాల్సి రావచ్చు. అనవసరమైన వస్తువుల కొనుగోలును ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఖర్చులను నియంత్రించుకోవడానికి ఒక బడ్జెట్ ప్రణాళికను రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభముంటుంది. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీరు నిర్వహించే పనులు సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశం లభిస్తోంది. మీరు మీ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. పోటీలలో మంచి విజయాన్ని సాధిస్తారు. శారీరక శ్రమకు సంబంధించిన పనులలో చురుకుగా పాల్గొనడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్నిసార్లు చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సామర్థ్యాన్ని మించి ప్రయత్నించవద్దు. టీం వర్క్పై దృష్టి సారించండి. సహచరులతో కలిసి పనిచెయ్యండి. మీ ఉత్సాహం, కృషి మీకు విజయాన్ని అందిస్తాయి. అనవసరమైన వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలు, చేతలలో జాగ్రత్త వహించకపోతే చిన్నపాటి కలహాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలలోనూ, చేసే పనులలోనూ అప్రమత్తత అవసరం. తొందరపాటు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఈరోజు మీ మనసును బాధించవచ్చు. వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రేమ, అవగాహన పెంపొందుతాయి. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం ద్వారా మీ సంబంధం మరింత ఆనందంగా మారుతుంది. మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరిస్తారు. కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది.
ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతారు. వ్యాపారస్తులకు, పరిశ్రమల అధిపతులకు ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఈరోజు సరైన సమయం. మీ పోటీదారులను అధిగమించడానికి మీరు కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. లాభాలు పెరుగుతాయి. అయితే కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. పూర్తి పరిశోధన చేసి నిపుణుల సలహాలు తీసుకున్న తరువాతే ముందుకు సాగండి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది. మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు. ఒకరిపై ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి. కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపార్థాలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం. బహిరంగంగా మాట్లాడండి. ఈరోజు మీకు లభించే ప్రేరణ మీ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. ఇతరుల విజయాలు మీకు స్ఫూర్తినిస్తాయి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. జీవితంలో ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించాలనే సంకల్పం పెరుగుతుంది. మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి వైఫల్యాలు లేదా నిరాశలు మీ ప్రేరణను తగ్గించవచ్చు. అయితే మీరు పట్టుదలతో ఉండాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఇతరుల ప్రతికూల మాటలను పట్టించుకోకుండా మీ అంతర్గత శక్తిని నమ్ముకోవాలి. కొత్త వ్యక్తులతో ఏర్పడే సమావేశాలు, పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరమైన సమావేశాలలో మీ ఆలోచనలను 10 మందితో పంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు విద్యార్థులకు, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో, లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది. మీ మేధస్సు పదునెక్కుతుంది. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. మీరు ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు. వ్యాపార చర్చలలో మీరు విజయం సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీ మాటలు అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. మీ సంభాషణా శైలిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన చర్చలలో స్పష్టత చాలా అవసరం. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పాత ఆచారాలను పాటించడానికి లేదా సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కళలు, సాహిత్యాల పట్ల మీకున్న అభిమానం ఈరోజు మీకు కొత్త పరిచయాలను కలిగిస్తుంది. కొందరు యువత మీ సంప్రదాయబద్ధమైన ఆలోచనలను అర్థం చేసుకోకపోవచ్చు లేదా తక్కువగా అంచనా వేయవచ్చు. వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే మీ విలువలను మీరు నిలబెట్టుకోండి. సామాజికంగా ఈరోజు మీకు మంచి గౌరవం లభిస్తుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. మీ మాటలకు, మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ స్థానం మరింత పెరుగుతుంది. పాత స్నేహితులు లేదా పరిచయస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. అయితే కొందరు వ్యక్తులు మీపై అపోహలు పెంచుకోవచ్చు లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలపై పుకార్లు వ్యాపించే అవకాశం ఉంది. అలాంటి వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించటానికి ఇది సరైన సమయం. అయితే ఈరోజు మీ సృజనాత్మక ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభించకపోవచ్చు. మీ ఆలోచనలను ఇతరులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నిరాశకు లోనవ్వకుండా ఉండండి. మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీ స్నేహితుల సహకారం ఈరోజు మీకు అండగా ఉంటుంది. కష్ట సమయాల్లో వారు అండగా నిలబడి మీకు ధైర్యాన్ని అందిస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.